హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్, హోమ్ మినిస్టర్పై దాడి, పరిస్థితి విషమం, తీవ్ర గాయాలు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మంగళవారం రాత్రి హోంమంత్రి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో వనిత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డీజేను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచారం ముగించుకుని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు, హోంమంత్రి వనిత బస చేస్తున్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలు అయినట్టు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు. మా ప్రచారం చూసి ఓర్వలేకపోయారని, మహిళను అని కూడా చూడకుండా దాడికి యత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.